గౌరీ లంకేష్ని చూసాం, కల్బుర్గిని చూసాం, గోవింద్ పన్సారేని చూసాం. ఈ దేశ ప్రగతి కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశంలో దోపిడీ, అసమానతలు, ఇలాంటి అవినీతి ఉండకూడదని ప్రశ్నిస్తున్న వాళ్ళే నిజమైన దేశభక్తులు. అభిజిత్ దీప్కే మీద జరిగిన దాడి మొదటిది కాదు, చివరిది కాదు. కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే పైన నిన్న రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో దాడి జరిగింది. తను ఒక ర్యాలీలో పాల్గొంటున్న సమయంలో ఆ గుంపులోకి చొరబడిన కొంతమంది గూండా మూకలు అభిజిత్పై దాడి చేశారు. సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ అసలు ఏం చెప్తుంది? వాళ్ళ డిమాండ్ ఏంటి? వాళ్ళు ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిందో, నీట్ పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయమని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు దేశంలోని ప్రతి సిటీ తిరుగుతూ కూడా నీట్ పేపర్ లీకేజ్కి రెస్పాన్సిబుల్గా ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఒక పేపర్ లీకేజ్ అయ్యి లక్షల మంది విద్యార్థులు బాధపడుతుంటే, ఎంతోమంది విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ కష్టాన్ని పిల్లల చదువు కోసం వెచ్చించి వాళ్ళు పరీక్ష రాసిన తర్వాత ఆ పేపర్ లీక్ అవ్వడం వల్ల ఆ పిల్లల ఆవేదనను చూసి, ఆ తల్లిదండ్రుల బాధను చూసి సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ ఈ పేపర్ లీక్కి బాధ్యులుగా ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమని డిమాండ్ చేస్తుంటే, దేశ విచ్ఛిన్నం చేసే కుట్ర, వీళ్ళు దేశద్రోహులు. ఎవరు దేశద్రోహులు? పేపర్ లీకేజ్ చేసిన వల్ల పేపర్ లీకేజ్ అయింది. ఇలాంటి పేపర్ లీకేజ్ మళ్ళీ జరగకూడదు. ఆ పేపర్ లీకేజీకి కారణమైన మంత్రి రాజీనామా చేయాలని అడిగిన వల్ల సిజేపీ పార్టీ వాళ్ళంతా దేశద్రోహులు. సిజేపీ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళంతా దేశద్రోహులు. సిజేపీ పార్టీ సభల్లో మాట్లాడే వాళ్ళంతా దేశద్రోహులు. అసలు దేశభక్తికి అర్థం ఏంటి? బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహుల, మోడీని ప్రశ్నిస్తే దేశద్రోహుల, లేదా బీజేపీ నాయకుల్ని ప్రశ్నిస్తే దేశద్రోహుల? అంటే ప్రేమ ఉండాల్సింది దేశం మీద, దేశంలోని ఒక రాజకీయ పార్టీ మీద. బీజేపీకి దేశభక్తికి ఏంటి సంబంధం? బీజేపీని ప్రశ్నించే వాళ్ళు దేశాన్ని ప్రశ్నించినట్టు అవుతుందా? ప్రభుత్వంలోని మంత్రులు తమ నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది దేశ ప్రజల జీవితాలు నాశనం అవుతుంటే దాన్ని ప్రశ్నించడం దేశద్రోహం అవుతుందా? కాదు. ఒక రాజకీయ పార్టీని, ఒక రాజకీయ పార్టీ నేతని ప్రశ్నించడం ఎప్పటికీ దేశద్రోహం కాదు. ఇవాళ ఎవరైతే ఈ పేపర్ లీకేజ్ గురించి మాట్లాడుతున్నారో, ఈ పేపర్ లీకేజ్ మళ్ళీ జరగకూడదని మాట్లాడుతున్నారో వాళ్ళు నిజమైన దేశభక్తులు. ఎంతోమంది, ఎన్నో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇవాళ రోడ్డెక్కి పోరాడుతున్నారో వాళ్ళు దేశభక్తులు. ఈ దేశభక్తుల మీద, ఈ దేశం కోసం ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద దాడులు చేస్తున్న మీరు దేశద్రోహులు. అసలు దేశభక్తికి మీకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఒక రాజకీయ పార్టీని, ఆ రాజకీయ పార్టీ నాయకులని, ఆ రాజకీయ పార్టీ స్వలాభం కోసం పనిచేస్తున్న మీరు ఎప్పటికీ దేశభక్తులు కాలేరు. ఈ దేశాన్ని, ఈ దేశ ప్రగతి కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశంలో దోపిడీ, అసమానతలు, ఇలాంటి అవినీతి ఉండకూడదని ప్రశ్నిస్తున్న వాళ్ళే నిజమైన దేశభక్తులు. కాబట్టి సిజేపీ ఫౌండర్ మీద దాడి చేస్తేనో, ఇంకొకరి మీద దాడి చేస్తేనో ఈ ఉద్యమము, ఈ ప్రశ్నలు, ఈ తిరుగుబాట్లు ఆగవు. ఎందుకంటే దాదాపు 12 ఏళ్లుగా మీరు చేస్తుంది ఇదే. ప్రశ్నకు సమాధానం లేని ప్రతిసారి మీ నుంచి వచ్చే సమాధానం దాడే. గౌరీ లంకేష్ని చూసాం, కల్బుర్గిని చూసాం, గోవింద్ పన్సారేని చూసాం. ఇలా ఎంతో మందిని, ఎన్నో వేల మందిని 12 ఏళ్లుగా మీరు ఏం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇవాళ అభిజిత్ దీప్కే మీద జరిగిన దాడి మొదటిది కాదు, చివరిది కాదు. అలాగే ప్రశ్నించే వాళ్ళు అభిజిత్ దీప్కేతోనే మొదలు కాలేదు. అభిజిత్ దీప్కే మీద దాడి చేస్తే అంతమూ కాలేరు. ఈ ప్రశ్న ఇలాగే ఉంటుంది. ఈ ప్రశ్నకి సమాధానం మీరు ఖచ్చితంగా చెప్పాలి. ఆ సమాధానం చెప్పకపోతే ప్రజలే మీకు సమాధానం చెప్తారు.